24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక కథ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ కథ తెలిసినప్పటి నుంచి సినిమాని దేవరతో పోల్చేస్తున్నారు. అంతేకాదు రెండు సేమ్ టు సేమ్ కథలే ఉన్నాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అసలు ఏంటి కదా, ఈ సినిమాకి ఎందుకింత హైప్ అనేది తెలియాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పొలిటికల్ సినారియోలో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ నాన్న మాజీ ఎమ్మెల్యే అమ్మ అంజలి. ఈ ఐఏఎస్ ఆఫీసర్ అవినీతిని ఎలా ఎదిరిస్తాడు, తన నాన్న మంచివాడా లేదా చెడ్డవాడా అనేది కథాంశంగా పెట్టుకున్నారు. అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్ గా తన తండ్రి చేయలేని పనులు కొడుకు చేశాడా, లేదా తండ్రి పేరు చెప్పి కొడుకే అలా మారాడా అనేది ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం దేవర సినిమా కూడా ఇంచుమించు ఇలాంటి ట్విస్ట్ తోనే ఎండ్ అయింది. అసలు దేవర ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది సస్పెన్స్ గా ఎండ్ చేసిన కొడుకే తండ్రి క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ గేమ్ చేంజర్ లో కూడా ఇలాంటి ట్విస్ట్ ఉంటే మాత్రం రెండు కథలు సిమిలర్ గానే ఉన్నాయనే అంటున్నారు. ఒకటి సముద్రం నేపథ్యంలో అడవి కథ అయితే రెండోది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కథ అని అంటున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి కథ పూర్తిగా టర్న్ తీసుకుంటుందని, సినిమాలో వచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో అరుపులే అని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఆ టైంకి పూర్తి అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది. మధ్యలో డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 సినిమాని పూర్తి చేయడం, రిలీజ్ చేయడం చేశాడు. ఇప్పుడు ఆ లాస్ ని పూడ్చడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ లోనే బాక్స్ ఆఫీస్ ని హిట్ చేయాలి. ఆల్రెడీ బిగ్ బాస్ స్టేజ్ పైన దిల్ రాజు క్రిస్మస్ కి టార్గెట్ చేస్తున్నామని హింట్ ఇచ్చారు. అయితే డిసెంబర్ లోనే ఫస్ట్ వీక్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమా, లాస్ట్ వీక్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు సందడి చేయబోతున్నాయన్నమాట. బాలీవుడ్ లో సైతం ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అందుకే సినిమా 500 కోట్ల మార్కెట్ కి ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే రిలీజ్ చేసి సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒకే నెలలో పుష్ప 2 కి పోటీగా గేమ్ చేంజర్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేది ఎవరా అని ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. మరి చూద్దాం రామ్ చరణ్ శంకర్ క్రేజీ కాంబోలో వచ్చే ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది. అది మ్యాటర్.